జాఫర్బాడీలు ఉంటాయి కదన్నా. అవును, జాఫర్బాడీలు ఒరిజినల్ తెస్తే క్రాస్ అవుతలేదు గేదెలు. అవును, అది ఒక కంప్లైంట్ చెప్తున్నారు కస్టమర్లు. ఓకే. దానికని ఏంటంటే ముర్రాకి జాఫర్బాడీ బుల్లికి క్రాస్ అయి ఉంటాయి. ఓకే, ఆ క్రాస్ బ్రీడ్ ఇది. ఓకే, క్రాస్ బ్రీడ్ లో ప్యూర్ ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న. ఈ విధంగా గేదెలు ముర్రాకి జాఫర్బాడీకి మేము చేయించున్నాం క్రాసింగ్ ఇక్కడ చేయించున్నాం మేము. తెల్లజోన్లు ఒకటి, పత్తి చెక్క ఒకటి, గోధుమ తవుడు ఒకటి. ఈ మూడు పొద్దున 3 కేజీలు, సాయంత్రం 3 కేజీలు ఖచ్చితంగా వేయాలి దానా. తర్వాత గడ్డి అనేది మనం ఎలాగ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్నాము. డీటెయిల్ గా మాట్లాడదాము ఇక్కడ గేదెల గురించి. ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతారు, ఎక్కడి నుంచి వీళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారు, గేదెలు రైతులకు ఎంతకి ఇస్తున్నారు, డీటెయిల్ గా మిల్కింగ్ ఏ విధంగా ఉంది డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇక్కడ 30 నుంచి 40 గేదెలు ఉన్నాయి. ఫామ్ లో చూసుకోవచ్చు, చాలా పెద్ద ఫామ్ ఉంది. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, మన డైరీ ఫామ్ లొకేషన్ ఏమొస్తుంది, ఇంకొకటి మీ పేరు డీటెయిల్ గా చెప్పండి. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్ అన్న. ఓకే. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిల్లంపూడి మండలం బూరుపూడి గ్రామం మాది. ఓకే. మా డైరీ ఫామ్ లో ఎప్పుడు 30 నుంచి 40 గేదెలు ఎప్పుడు డైరీ ఫామ్ లో ఉంటాయి. అయితే మేము ఈ గేదెలన్నీ కూడా హర్యానా నుంచి 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెన్సీ గేదెలు తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్ గా రైతులు ఉంటారు. ఆ రైతులకి ఒక 5 నెలలు 6 నెలలు మేపుకులకి ఇస్తాం. అంటే మేపడానికి ఇచ్చేస్తాం. మేపడానికి ఇచ్చి గేదెలు 10 రోజుల్లో డెలివరీ అవుతాయి అనగా మన డైరీ ఫామ్ తీసుకొని సేల్స్ పెడతాం. అందులో ఈనేసి ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఉంటాయి. 10 రోజుల్లో డెలివరీ అయ్యి ఉంటాయి, ప్రెగ్నెన్సీ డెలివరీ అవిని కూడా ఉంటాయి గేదెలు. ఇప్పుడున్న మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మొత్తము ఇండియాలో కూడా రేట్లు కూడా కొంచెము 1,50,000, 1,40,000, 1,30,000 పైన చెప్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆంధ్రాలో మన సైడ్ ఇక్కడ ఉన్నది ముర్రా గేదెలు. గ్రేడ్ ముర్రా వదిలేస్తే ముర్రా విషయం వచ్చేసి మంచి క్వాలిటీ గేదెలు ఏ విధంగా ప్రైస్ ఉండబోతున్నాయి మార్కెట్ లో, ఎంత పెరిగింది కూడా ఎందుకు మార్కెట్? ముర్రా అనే గేదెలు మనకి ప్రైస్ విషయానికి వస్తాయన్న నా దగ్గర అయితే మీకు 90,000 నుంచి 1,30,000 రేట్ అనేది ఉంటది. ఎందుకంటే అన్న నేను హర్యానా నుంచి 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెన్సీ గేదెల్ని జూన్ జూలై నెలలో అది జనవరి డిసెంబర్ నెలలో తీసుకుని వస్తాను. ఆ నెలలో కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీ 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెన్సీ గేదెలు దానివల్ల ఎక్కువ తీసుకుని వస్తాం. మేము ఒక 200 గేదెలు 150 గేదెలు అలా తీసుకుని వస్తాం. తీసుకుని వచ్చి ఇక్కడ రైతులకి నెలకి 4,000కి ఇచ్చి మేపుకులకి ఇస్తాం. దాని మీద ఏంటంటే అక్కడ తక్కువ పడతాయి కాబట్టి మనకి ఇక్కడ మనం ₹1 తక్కువ ఇవ్వడానికి వీలవుద్ది. మన దగ్గర 90,000 నుంచి 1,30,000 వరకు గేదె రేట్ అనేది ఉంటది. పాలు విషయానికి వస్తే ఒక రోజుకి వచ్చి 12 లీటర్ల నుంచి 16 లీటర్లు పాలు ఇచ్చే గేదెలే ఉంటాయి. ఇక్కడ మీరు లైవ్ లో చూపిస్తారా మిల్కింగ్? ఈనేసిన గేదెలు ఉన్నాయి అనుకో, డెలివరీ అయిన గేదెలు ఉన్నాయి అనుకో, నా దగ్గర అందరూ 3 పూటలు అని చెప్తున్నారు పాలు. 3 పూటలు కాదన్న, రూమ్ కూడా ఉంది నా దగ్గర. నా డైరీ ఫామ్ పక్కన రూమ్ ఉంది. వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. 3 రోజులు ఉండి పాలు చూసుకొని తీసుకుని వెళ్ళొచ్చు. 3 రోజులు ఉండి పాలు తీసుకుని వెళ్ళొచ్చు. చాలా మంది కస్టమర్లు బయట అవునే లేకపోతే హర్యానా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నారంటే వెళ్తున్నారు, వెళ్ళాక పాలు చూసుకుంటున్నారు. ఏంటి వెళ్ళిన రోజు పాలు చూసుకుంటున్నారు. తర్వాత ఒకవేళ ఆ రోజు కుదరకో లేకపోతే ఇంకో ఏదో కారణాల వల్ల ఆ రోజు తర్వాత రోజు మార్నింగ్ వదిలేసి తర్వాత రోజు ఈవినింగ్ చూస్తున్నారు. కొంతమంది అలా చూపిస్తున్నారు పాలు. దానివల్ల ఏంటంటే పాలు అక్కడ అవుతున్నాయి, ఇక్కడికి వచ్చాక అవ్వవు. అలాగే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర డెలివరీ అయిన గేదె ఉందనుకో, 2 రోజులు 3 రోజులు పాలు చూసుకోమను. రూమ్ గట రెంట్ గానీ ఏమి ఇవ్వక్కర్లేదు. నా డైరీ ఫామ్ పక్కనే రూమ్ ఉంది. రూమ్ ఇబ్బంది ఏమి ఉండదు ఉండడానికి. ఫుడ్ కూడా నేనే ఏర్పాటు చేస్తాను. అందులో ఇబ్బంది ఏమి ఉండదు. 3 రోజులు ఉండి పాలు చూసుకోమను. 3 రోజులు ఉండి పాలు చూసుకుంటారు కదా, నేను అన్న పాలు ఉంటేనే తీసుకుని వెళ్ళాను గేదెని. ఒకవేళ 3 రోజులు ఉన్నాక పాలు చూసుకున్నారు, ఇక్కడ పాలు అవునాయి, గేదెని కొనుక్కున్నారు, రేటు తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళాక 25 రోజులు గ్యారంటీ ఇస్తాను. ఇక్కడ పాలు చూసుకున్నా కూడా ఈ 25 రోజుల్లో నేను అన్న పాలలో ఏమన్నా మీకు ఒక 1 లీటర్ అటు ఇటులో అవుతాయి. అవ్వకుండా నేను 6, 12 చెప్పాను, అది 4 ఇచ్చింది అనుకో, గేదెని ఎక్స్చేంజ్ చేస్తాను. కానీ మీరు చెప్పిన ఫుడ్ పెట్టాలి, దానికి ఫుడ్ పెట్టాలన్నా. ఇప్పుడు నేను దానా ప్రిఫరెన్స్ చెప్తాను. తెల్లజోన్లు ఒకటి, పత్తి చెక్క ఒకటి, గోధుమ తవుడు ఒకటి. ఈ 3 పొద్దున 3 కేజీలు, సాయంత్రం 3 కేజీలు ఖచ్చితంగా వేయాలి దానా. తర్వాత గడ్డి అనేది మనం ఎలాగ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం. నైట్ టైము ఒట్టిగడ్డి వేసుకోవాలి, ఎండుగడ్డి. ఎందుకంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ తాగుద్ది ఎండుగడ్డి వేస్తాం వల్ల. ఓన్లీ పచ్చగడ్డి వేస్తాం అనుకో, ఇంకా గడ్డి పెద్ద విపరీతంగా తిందు గేది. ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పచ్చగడ్డి వేసుకొని నైట్ మనం వెళ్ళిపోతాం కదా, ఇంటికి వెళ్ళిపోయే టైంలో డైరీ ఫామ్ లో ఒట్టిగడ్డి వేసుకొని గాడి నిండానే
వెళ్ళిపోయాం అనుకో మార్నింగ్ వరకు తిని ఉంటాయి. మార్నింగే వాటర్ తాగుతాయి గేదెలు. కడుపు నిండా వాటర్ తాగి మళ్ళీ పచ్చగడ్డ వేసుకోవచ్చు, పాలు తీసుకొని దాన పెట్టుకొని. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసుకున్నట్లయితే మీ దగ్గర 90,000 నుంచి 1,30,000 చెప్తున్నారు కదా. మిల్కింగ్ మనకు ఇక్కడ రైతులు తీసుకుంటే ప్రెగ్నెంట్ కూడా ఎక్కువ మంది మీ దగ్గర ప్రెగ్నెంట్ కూడా ఉంటాయి. ఇక్కడ ఆంధ్రాలో చాలా మంది వచ్చి 10-8 రోజుల లోపటే డెలివరీ ఇవ్వడానికి రెడీగా ఉన్న గేదెలు కూడా తీసుకుంటాయి అన్న. ఆ విధంగా తీసుకుంటే ముందు ఒక 2 సంవత్సరాల ముందు కొంచెం టాక్ ఎక్కువ నడిచింది ఏంటంటే రొమ్ములు ఫెయిల్ అయిన గేదెలు వస్తున్నాయి, గుడ్లమాయి గేదెలు వస్తున్నాయి, ఆంధ్ర సైడ్ ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి అని ఆ విధంగా టాక్ అప్పుడు 2 years బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఇచ్చిన రైతులకు ఏ విధంగా గ్యారంటీ ఇస్తున్నారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే అన్న, ఇప్పుడు నీ ఛానల్లో నేను వీడియో వేస్తున్నాను. అవును, వీడియో వేసినప్పుడు వీడియో చూసి వస్తున్నారు. అవును, వచ్చాక ఇక్కడికి వచ్చాక నేనేదో చెప్పానని ఈ గేదె మంచిదండి, ఈ గేదె బాగుందండి అని చెప్తే తీసుకోవద్దు గేదెని. వచ్చిన కస్టమర్ కి అవగాహన ఉండాలి, గేదెల పట్ల పూర్తిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరొకరు గేదె ఇది మంచిదండి తీసుకోండి, ఇది ఫాలో అవుద్దని చెప్తారు. అలా కాదు, వచ్చిన వాళ్ళకి 100కి 80% అవగాహన ఉండాలి గేది. మీరు హర్యానా వెళ్ళినా, రాజస్థాన్ వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా గుడ్లమ్మాయి వచ్చిన గేదె గుడ్లమ్మాయి పక్క వస్తుంది, కానీ చూసుకుని తీసుకుంటే మంచిది రైతులు. గుడ్లమ్మాయి వచ్చే గేదెకి కొంచెం కచ్చది కొంచెం పెద్దగా ఉంటది. అవును, గుడ్లమ్మాయి వచ్చే గేదె మొలుగది దిగువగా ఉంటది కొంచెం. అది మన క్రాటికి తెలిసిపోద్ది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అనుభవం లేని వాళ్ళకి ఏంటంటే తెలదు. అయితే ఒకటి ఏంటంటే మాకు ఇక్కడ మా డైరీ ఫామ్ లో ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ గేదెని తీసుకొని వెళ్ళారనుకో, ఒక 8 రోజులు 10 రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా గేదెని తీసుకొని వెళ్తారు ఇక్కడ కొనుక్కొని. తీసుకొని వెళ్ళాక నేను గేదెని తీసుకెళ్ళాక 20-25 రోజులు గ్యారంటీ ఇస్తాను. దేనికి? బొడ్లమాయికి రొమ్ములకి గేదెకి కూడా నేను గ్యారంటీ ఇస్తాను. అంటే గేదెకి ఏమైనా హెల్త్ కంప్లైంట్లు వచ్చినా నేను ఎక్స్చేంజ్ చేస్తాను గేదెని. ఆ ఎక్స్చేంజ్ అనేది 100% చేస్తామని గేదెని. బొడ్లమాయి అంటే వచ్చింది అనుకో, ₹1 కూడా మీరు పెట్టుకోక్కర్వద్దు. ట్రావెలింగ్ మాత్రం సరిసగం ఛార్జీ పెట్టాలి. రిటర్న్ వచ్చేప్పుడు గేదెని వెనక తోలుకు వచ్చేప్పుడు నేను ఖచ్చితంగా గేదెని 100% గేదెని మార్చి మళ్ళీ వేరే గేదెని ఇస్తాను. అందులో రాజీ ఉండదన్న. బొడ్లమాయికి కానీ రొమ్ము కంప్లైంట్ కానీ పాలు కానీ ఎలా వచ్చినా అసలు తగ్గినాయి అంటే నేను 100% గేదెని మార్చుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్ దూరంలో తీసుకుని వెళ్ళిండు, కర్ణాటక రైతు తీసుకుపోయిండు, ఒక 10 గేదెలు తీసుకుపోయిండు. అందులో 2 గేదెలు డిఫెక్ట్ వచ్చింది, లేకుంటే ఒక గేదె డిఫెక్ట్ రాదు. మాక్సిమం అన్ని చూసుకొని తీసుకున్నారు. మీరు కూడా తెస్తారు కాబట్టి చూసే తెస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, ఆ 2 గేదెలకు 300 కిలోమీటర్ ఇంత దూరం మళ్ళీ చార్జెస్ ఉంటాయి, అతను ఆ విధంగా ఉంటది కదా. మరి అదే అన్న, దానికే చెప్తున్నాను. ఇప్పుడు కర్ణాటక నుంచి వచ్చి తీసుకుని వెళ్ళారు అన్నారు, 300 కిలోమీటర్లు అవుతుంది. 300 కిలోమీటర్లకి 10,000 అవుద్ది ట్రాన్స్పోర్ట్ అనుకో, 5,000 నేను ఇస్తాను. అది కూడా 5,000 మన వాళ్ళని పెట్టుకోమంటున్నాను. ఎందుకంటే పూర్తిగా నష్టపోవాలంటే నేను నష్టపోలేను కదా, అలాగని కస్టమర్ నష్టపోలేడు. 5,000 నేను ఇస్తాను, 5,000 ఆయన పెట్టుకోమంటున్నాను. గేదెని ఎక్స్చేంజ్ చేసి ఇస్తాను 100%. ఇక్కడికి వచ్చాక ఇంకోటి ఏంటంటే అన్న, గేదెని మనోడు ₹1,00,000 ఇటు గేదెని తీసుకున్నాడు అనుకో, ఆ ₹1,00,000 గేదెని ఆ క్వాలిటీకి తగ్గట్టుగా గేదెని తీసుకోమంటాం. లేదు ఇంకా ఎక్కువ క్వాలిటీది కావాలన్నాడు అనుకో, రేటు పడద్ది, ఒక 10,000-15,000 పడద్ది. లేదు అన్న ఇంకా నాకు తక్కువ క్వాలిటీ కావాలన్నాడు అనుకో, నేనే తిరిగి ఇస్తాను 10,000-15,000 ఆయనకి. ఇప్పుడు ఎవరైనా కస్టమర్లు వచ్చి ఒక 5 గేదెలు కానీ తీసుకున్నారనుకో, డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు హైదరాబాద్కి ఒక 14,000 కిరాయి ఉంటుంది. 14,000 ఒక 7,000-8,000 ఇస్తే సరిపోద్ది. లేదు ఒక 10 గేదెలు కానీ తీసుకున్నారనుకో, మేమే ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేస్తాం కస్టమర్లకి. ఏంటి, ఇక్కడ నుంచి గేదెలు లోడ్ చేసాక వాళ్ళ డైరీ ఫామ్ లో దిగే వరకు పూర్తి బాధ్యత మాదే ఉంటది. ఒక వర్కర్ ను కూడా నేను ఇచ్చి పంపిస్తాను, వెహికల్ కూడా, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అయితే దారిలో టోల్ గేట్లు ఇవి ఉంటాయి కదా, డ్రైవర్ కి ఫుడ్ అవిని, అవి మాత్రం కస్టమర్ పెట్టుకోవాలి. ఇక ఇంకొకటి అన్న, ఇది చాలా మంచి చెప్తున్నారు చూడండి. ఏంటంటే 5 గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే మీకు మీ ఫామ్ దగ్గర వచ్చి వదులుతారు. ఇంకొకటి, రైతులు ఒకసారి ఫామ్ కి విజిట్ చేయండి. గేదెలు విజిట్ చేసిన తర్వాత నచ్చితేనే తర్వాత తీసుకోండి. ఒక 2 గేదెలు తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక 10 గేదెలు పెట్టే వాళ్ళు ఒక 5 గేదెలు తీసుకోండి. మీరు హర్యానా, గుజరాత్ ఎక్కడికి వెళ్ళినా మీరు గేదెలకు మిల్కింగ్ ఎక్కువ మంది చూపెట్టారు, కానీ ఇక్కడ వచ్చేస్తే మనకు మిల్కింగ్ చూపిస్తున్నారు. 3 రోజులు ఉండి రైతులకు మీకు చిన్న గేదె కావాలా, యావరేజ్ సైజ్ గేదె కావాలా, పెద్ద గేదె కావాలా, ముర్రాలు కూడా కేటగిరీస్ ఉంటాయి. అదే యావరేజ్ సైజ్ కావాలా, ఏ విధంగా ఉన్నాయని. 90,000 నుంచి ఇప్పుడున్న మార్కెట్లో అయితే మీకు 1,00,000 కింద అయితే గేదెలు లేవు. ఎక్కడ వెళ్ళినా 1,00,000 కిందికి ఇస్తున్నారంటే ఏదో మీకు బీహార్ అయినా గేదె ఉండాలి, వేరే ఏదైనా గేదె ఉండాలి. 1,00,000 పైన అయితేనే మీకు ముర్రా గేదె ఉంది. ఆ విధంగానే క్లియర్గా చెప్తున్నారు అన్న. 90,000 పైననే మన దగ్గర గేదెలు ఉన్నాయి. రైతులు వచ్చిన వాళ్ళు కూడా 90 పైన పెట్టే వాళ్ళే రావాలి. మనం 12 లీటర్ల నుంచి గ్యారంటీ ఇస్తున్నామని చెప్తున్నారు. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కూడా నెంబర్ ఉంటుంది. ఇంకొకటి, ఫీడ్ పరంగా చూసుకున్నట్లయితే అన్న, ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో డిఫరెంట్
ఫీడ్స్ ఉన్నాయి. ఏమైనా ఎఫెక్ట్, మిల్క్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుంది అంటారా? ఏముండదన్న, ఎందుకంటే మాకు ఇక్కడ లోకల్ గా పొలాలంటే మేసి వస్తాయి గేదెలు. 3 నెలలు 4 నెలలు కస్టమర్కి ఇస్తాం కదా. అవును, పొలాలంటే మేసి వస్తాయి. మేసి వచ్చాక మా డైరీ ఫామ్ లోనే ఒక 10 రోజులు సేల్స్ వల్ల డైరీ ఫామ్ లో ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరో కస్టమర్లకు ఇస్తాం. ఇస్తాం వల్ల ఏంటంటే వాటికి దానాలు ఇటువంటి అలవాటు ఉండవు. హర్యానాలో అలవాటు అవి ఉంటాయి. తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక 7 నెలలు అలవాటు ఉండదు. వాళ్ళకి తౌడు అది ఏదో ఒక కేజీ పెట్టి మేపుతారు అంతే. దానివల్ల ఏంటంటే ఇక్కడ నుంచి మీ దగ్గరికి వెళ్ళాక మీరు గడ్డి ప్లస్ దానా పెడతారు, దాని మీద పాలు అవుతాయి. ఇంకోటి ఏంటంటే హర్యానాకి మనకి డిఫరెన్స్ చెప్తాను. హర్యానాకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు హర్యానాలో గేదెకి మినిమం ఒక 5 కేజీలు వేస్తాడు దానా. ఉదయం 5 కేజీలు, సాయంత్రం 5 కేజీలు వేస్తాడు గేదె కన్ఫర్మ్ గాని. గేదె తిన్నంత దానా పెడతాడు హర్యానాలో. దానివల్ల ఏంటంటే మనం అనుకున్నంత మిల్కింగ్ ఇస్తాయి అక్కడ. ఇక్కడికి వచ్చాక అలాగే మెయింటైన్ చేయాలి మనం. రావడానికి మినిమం వారం 9 రోజులు పడేస్తుంది. హైదరాబాద్ అవనే మా ఆంధ్ర అవనే గేదెలు రావడానికి 9 రోజులు గాని వారం గాని పడేస్తుంది. ఈ లోపల దోళ్ళు ఏమన్నా ఉన్నాయనుకో 2-3 ఎగిరిపోతున్నాయి. 2-3 కూడా కాదు, 9 తెచ్చామంటే ఒక 5-6 ఎగిరిపోతున్నాయి దోళ్ళు. ఇక్కడికి వచ్చాక చనిపోతున్నాయి దోళ్ళు, ట్రావెలింగ్ లో చనిపోతున్నాయి. ప్రెగ్నెన్సీ గేదెలు ఉన్నాయనుకో నలిగిపోతున్నాయి, నలిగిపోయి బొట్లు మై రావడం అలా ఏదో సంథింగ్ కంప్లైంట్లు వస్తున్నాయి. పూర్తిగా గేదె ఇక్కడికి వచ్చాక సెట్ అవ్వడానికి మినిమం 1 నెల రోజులు పడుతుంది. నెల 15 రోజులు ఖచ్చితంగా పడుతుంది గేదె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక సెట్ అవ్వడానికి. మన దగ్గర ఏంటంటే హర్యానా నుంచి 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెన్సీ గేదె తీసుకోవడం వల్ల మన దగ్గర ఇక్కడ 7 నెలలు మన క్లైమేట్ కి అలవాటు పడి ఉంటున్నాయి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ క్లైమేట్ అలాగే ఉంటది. వర్షాలు ఇక్కడ ఎలా ఉంటాయి అలాగే మీకు అలా ఉంటాయి, ఎండ సేమ్ అలాగే ఉంటది క్లైమేట్ అంతా. దాని మీద ఏంటంటే 7 నెలలు మన క్లైమేట్ కి అలవాటు పడి ఉంటుంది. తర్వాత పూర్తి గ్యారంటీ ఇస్తున్నాను నేను. 25 రోజులు పాలకి, బుట్ల మైకి, రమ్ము కంప్లీట్లు గ్యారంటీ ఇస్తున్నాను. అదే హర్యానాలో గేదెలు కొన్నాం అనుకో, గేదెలు లోడ్ చేసే వరకే ఆడి బాధ్యత. లోడ్ చేసాక గేదెలు దారిలో ట్రావెలింగ్ లో గేదె చనిపోయినా కూడా ఆడి సమాధానం చెప్పడు. మనం వెళ్ళం కూడా, ఎందుకంటే 2000 కిలోమీటర్లు వస్తుంది. మనం అక్కడికి వెళ్ళి ఆడిని ఏం అడగలేము, ఆడేం సమాధానం చెప్పడు. అలా నా దగ్గర ఏంటంటే మీకు ఏ కంప్లైంట్ వచ్చినా, ఒకవేళ దారిలో ఒక దూడ ఇబ్బంది అయినా, ఏదో 10 గేదెలు ఎక్కించామంటే ఒకటి ఇబ్బంది అయినా పర్లా, మీకు ఏమైనా ఎక్కువ ఇబ్బంది అయినా కూడా నేను సమాధానం చెప్తాను మీకు. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏదున్నా ఇంత 25 రోజుల గ్యారంటీ అయితే మార్కెట్ లో మనం ఆంధ్ర తెలంగాణలో ఎవరు ఇస్తలేరు గేదెలకు కానీ, ఎందుకంటే ఈ లైవ్ స్టాక్. కానీ అన్న చెప్తున్నారు గ్యారంటీ, నేను పాల గ్యారంటీ ఇస్తున్నాను, గేదె గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న పెరుగుతున్న గేదెలు ఒక 7 నెలలు 8 నెలలు వీళ్ళ దగ్గర ఉన్న గేదెలు కాబట్టి వీళ్ళకు భరోసా. అన్న దీని గురించి చెప్పండి, ఈ గేదె గురించి. ఇది వచ్చేసి అన్న మనకి జాఫర్బాడీలు ఉంటాయి కదా. అవును, జాఫర్బాడీలు ఒరిజినల్ తెస్తే క్రాస్ అవుతలేదు గేదెలు. అవును, అది ఒక కంప్లైంట్ చెప్తున్నారు కస్టమర్లు. దానికన్నా ఏంటంటే ముర్రాకి జాఫర్బాడీ బుల్లికి క్రాస్ అయి ఉంటాయి. ఆ క్రాస్ బ్రీడ్ ఇది. క్రాస్ బ్రీడ్ లో ప్యూర్ ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న. ఈ విధంగా గేదెలు జాఫర్బాడీకి మేము చేయించాం క్రాసింగ్ లో. ఇక్కడ చేయించాం మేము. ఇక్కడ చేయించి దాని దోళ్ళు అనేవి. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? ఇటువంటి అయితే ఒక 5 ఉన్నాయి అన్న. జాఫర్బాడీకి క్రాసింగ్ లు 5 గేదెలు ఉన్నాయి చూడండి. సేమ్ అలాగే ఇస్తాయి, ఎందుకంటే జాఫర్బాడీ అనేది మిల్క్ ఎక్కువ ఇస్తుంది. ముర్రా కూడా మీకు దాంతో పాటు ఈక్వల్ గా ఒక 2 లీటర్లు అటు ఇటులో ఉంటది, మీకు దాంతో పాటు ఈక్వల్ గా ఇస్తుంది. అందుకని ఏంటంటే ముర్రాకి జాఫర్బాడీ క్రాసింగ్ చేయించి తీసుకొని వస్తున్నాం. ప్రెగ్నెన్సీ విషయాలు కూడా ఏది కూడా ఫస్ట్ ఈత అన్న, తొలిత గేది. ఇంకా గేది ఇంకా 4 పళ్ళు వేసింది, ఇంకా ఇంకో 4 పళ్ళు వేయాలి గేది. జాఫరాబాద్ లో క్రాస్ ఉంది ముర్రాకి, చూసుకోవచ్చు. కండిషన్ కూడా మంచి లెంత్ గానీ సైజ్ మొత్తం జాఫరాబాద్ వచ్చింది. ఇంకా స్ట్రక్చర్ వచ్చేసి మనకు ముర్రాలో ఉంది, చూడవచ్చు. ఎంత ఇస్తుంది అనేది, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది డెలివరీ అవడానికి ఇంకా 10 days 12 days ఉందన్న దీని టైము. ఇది మిల్క్ వచ్చేసి మనకి ఈ ఈతకి ఫస్ట్ ఈత కాబట్టి ఒక 5-6 లీటర్లు ఇస్తుంది ఈ ఈతకి. మళ్ళీ ఫస్ట్ ఇస్తేనే ఇంత సైజ్ ఉంది ఇది. 4 పళ్ళు వేసిందని గేది కూడా. ఇంకా 4 పళ్ళు వేయాలి గేది. చూడండి, చూడొచ్చు. ఫేస్ కట్ కూడా చూడండి, విధంగా ఉంది మంచిగా. నెక్స్ట్ పక్కదన్న, పక్కన ముర్రా అన్న. ఇవి 2 ముర్రా. ఈ 2 కూడా ముర్రా అన్న. ముర్రాలో మీకు హెవీ సైజ్ అన్న గేదెలు. ఇవి చెప్పండి అన్న. ఇవి కూడా మనకి సెకండ్ ఈతలు అన్న, అంటే సెకండ్ లాటెస్ట్ ఇది అదిని. మనకి ఈ 2 కూడా 8-16 లీటర్లు అవుతాయన్న మిల్కింగ్. 8-16 లీటర్లు హెవీ సైజ్ అన్న ముర్రాలో. హెవీ సైజ్. ఇవి టయాలు ఉంటాయన్న గేదెలకి. ఇవి చూసుకోవచ్చు. ఇవి 2 కూడా డెలివరీ అయినాయా? అవ్వలేదు అన్న గేదెలు ఇంకా. ఇవి అవ్వలేదు.
అన్ని మనకు 8 రోజుల లోపల డెలివరీ అవుతాయి. ఇది 1 వీక్ లో డెలివరీ అవుద్ది అన్న. ఆ 12 డేస్ ఉంటాయి టైం. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇదన్నా ఎన్నో లాక్టేషన్ ఉంటది? ఇది థర్డ్ లాక్టేషన్ అండి. ఇది ఓకే, థర్డ్ లాక్టేషన్. థర్డ్ లాక్టేషన్ అయితే మిల్క్ హెవీ మిల్క్ రండి ఇది గేది. ఓకే, మనకి 8-16 లీటర్లు మిల్క్ అవుద్ది గేది ఇది. అవును. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది కూడా 1 వీక్ లో డెలివరీ అయిపోద్ది గేది. 1 వీక్ లో డెలివరీ అవుతుంది. ఓకే, బన్నీ అండి ఇది. ఓకే, తీసుకోండి, మలుకొని తీసుకోండి. ఇది బన్నీలో ముర్రాకి మళ్ళీ క్రాస్ ఉన్నది. ఇది ఇలాంటివి ప్యూర్ కన్నా ఇలాంటివి తీసుకుంటే ఏముంటుంది అంటే మిల్క్ ఈల్డ్ బాగుంటుంది మీకు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మనకు ప్రెగ్నెన్సీలో అవ్వడానికి కానీ హెల్త్ ఇష్యూస్ లో కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే రావు. చూడండి, డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకన్నా మిల్క్ మెయిన్ ఇంపార్టెంట్. అవును, డైరీ ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా మిల్క్ మెయిన్ ఇంపార్టెంట్. అవును, మీకు క్రాసా లేకపోతే నార్మల్ ఇక్కడ లోకల్ గేదెలు తీసుకోకూడదు. అవును, మీకు క్వాలిటీ గేదె తీసుకోవాలి. అలాగని క్వాలిటీ ఉంది కదా మిల్క్ తో కూడా తీసుకోకూడదు. అవును, మిల్క్ ప్లస్ క్వాలిటీ రెండు డిపెండ్ అయి తీసుకుంటే మనకి రేపు పొద్దున్న సేల్స్ చేసేటప్పుడు కూడా ఒక 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెన్సీ గేదెలను బయటకి ఇచ్చేద్దాం అనుకుంటారు కదా. అలాంటి అప్పుడు కూడా ఒక ఇలాంటి గేదె ఉంది అనుకోన్నా, అవును, ఇప్పుడు ఒక 1,20,000 అవుద్ది గేది. అవును, మనకి 1,20,000 ఇప్పుడు పెట్టుకుంటున్నాం కాబట్టి రేపు 70,000-80,000 వస్తుంది. అవును, 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెన్సీ మీద. అవును, అదే లోకల్ గేదెని తీసుకున్నాం అనుకో నీకు ఇప్పుడు ఒక 70,000-80,000 వస్తుంది. ఆయనకి 30,000-20,000 వేరే వాళ్ళకి అమ్మాలి దాన్ని. అవును, అది మంచి గేదె మంచి రేట్ ఉంటే కూడా మిల్కింగ్ క్వాలిటీ గేదెకి ఎప్పుడు కూడా క్వాలిటీ ఉంటది అన్న. క్వాలిటీ ఉన్న దానికి మిల్క్ ఇస్తుంది. క్వాలిటీ లేకపోతే అది మిల్క్ ఇవ్వదు కదా. దాని దగ్గర స్టామినా ఉంటేనే మిల్క్ ఇస్తుంది. 1,30,000 కన్నా ఎక్కువ అయితే గేదెలు ఉంటది. 1,30,000కి ₹1 కూడా నా డైరీ ఫామ్ లో ఎక్కువ పెట్టి కొనక్కర్దు అన్న. మీకు 8-16 లీటర్లు, 7-14, 6-12 ఈ మిల్క్ ఇచ్చే గేదెలు ఇక్కడే కాదన్న. మీరు ఏంటి హర్యానా వెళ్ళినా ఇక్కడ ఆంధ్రాలో కూడా మీరు ఎక్కడ కొనక్కరద్దు. 1,30,000కి ₹1 కూడా ఎక్కువ పెట్టి గేదెని కొనక్కరద్దు. గేదెని ఇక్కడ ఆంధ్ర గానీ హర్యానా గానీ భారతదేశంలో ఎక్కడన్నా సింతలకుంట ఎక్కడన్నా కూడానే గేదె కొనక్కరద్దు. 1,30,000కి గేదె 8-4, 7-14, 6-12 లీటర్లు ఈ మిల్క్ కెపాసిటీ గేదెలు మీరు ఎక్కడన్నా కూడా 1,30,000 ఇట్టి కొంటే అది రీజనబుల్ రేట్ అన్న. ఇంకా దాటి కొన్నారనుకో ఎక్కువైపోయినట్టే. ఇక బిజినెస్ ట్రిక్ చెప్పేసిండు. బిజినెస్ లో ఏ విధంగా ఉంటది, వీళ్ళు కొంటుంటారు కాబట్టి కొంటారు, అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు పెట్టే రేట్ చెప్పేస్తున్నారు. 1,30,000 కన్నా ₹1 కూడా ఎక్కడ పెట్టొద్దు. రైతులకు ఏది తీసుకున్నా మీరు 1,30,000 కన్నా తక్కువనే పెట్టండి గేదెలకు, ఆ విధంగా చెప్తున్నారు. చూడొచ్చు, అది 7-8 ఇచ్చే గేదెలకు చెప్తున్నారు. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ కి. అన్న మీ నెంబర్ చెప్పండి. నా నెంబర్ వచ్చి 6305055546 అన్న. ఫస్ట్ నెంబర్ టైటిల్ లో ఉంటది. కింద నెంబర్ ఇంకో నెంబర్ ఉంటది, అది 9948027165. ఓకే అన్న, ఇది ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్పండి. ఇది అడ్రస్ వచ్చి అన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిల్లంపూడి మండలం బూరుపూడి గ్రామం. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్. ఓకే, థ్యాంక్ యూ అన్న.